ఒంటరి మానవులను సమూహంలోకి చేయి పట్టి తీసుకెళ్లే స్నేహహస్తం పుస్తకం. అక్షరాలు పదాలై పదును తేలి వాక్యమై సాముదాయిక శక్తిగా పరివర్తన చెందుతూ అనేక కాలాల, దేశాల, మానవ సమూహాల అనుభవాలను పొదువుకుంటూ పుస్తకాలు అవుతాయి. అందుకే అవి వేల ఏళ్ల నాటి మానవ జీవిత వైరుధ్యాల, సంవేదనల, సంఘర్షణల సారమైన చరిత్రను గురించిన అవగాహన ఇవ్వగలుగుతాయి. అవి భిన్న జీవిత పార్శ్వాలను, బహుళ అస్తిత్వాల అందాన్ని పరిచయం చేస్తూ సహన సంస్కృతిని మనలో మేల్కొల్పుతాయి. మనుషులను ప్రేమించటం నేర్పిస్తాయి, అర్థం చేసుకోవడం నేర్పిస్తాయి. అచ్చమైన మానవులుగా నిలబడగలిగే ఒక జీవిత, నైతిక, తాత్విక శక్తిని ఇస్తాయి. మొత్తంగా చెప్పాలంటే అవి గోడలు లేని స్వచ్ఛమైన, సౌందర్యవంతమైన మైదానాలలోకి మనల్ని మేల్కొల్పుతాయి. అందుకే పుస్తకాలు చదవడం ఇష్టం. పుస్తకాలను ఇచ్చే అనుభవంతో మనల్ని మనం విశాలం చేసుకోవడం అవసరం. అందుకోసమే డిసెంబర్ 19 నుంచి 29 వరకు హైదరాబాద్లో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరగబోతున్నది. అక్కడ పుస్తకాలతో స్నేహం చేద్దాం, పుస్తకాల కోసం వెళ్దాం. పుస్తకాలతో పాటు అనేక మంది స్నేహితులను కలుసుకుందాం. రండి.